శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లోనూ కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాల్ని అక్కడ లేవనెత్తాం. బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగోలు మేరలో ఎక్కడ పొంతన లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1కి 10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూగా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతనలు లేవు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆషామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే రేపు 1వ తారీఖు నుంచి ఇవాళ 1వ తారీఖు ఇవాళ నుంచి సుమారు ఒక్కొక్క బిల్లు మీద, ఎందుకంటే మన దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి, వాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాడు వినియోగదారుడు వరకు కూడా 6 స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు, 1, 2 కాకుండా 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అది పేదవాడు. అలాగే 31 నుండి 75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అయితే ₹1.90 పర్ యూనిట్ కి ఛార్జీ వసూలు చేస్తారు. అదే 31 నుండి 75కి అయితే ₹3 వసూలు చేస్తారు. అదే 76 నుంచి 125కి అయితే ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే 126 నుంచి 25కి అయితే ₹6. అదే 226 నుంచి 400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.75 యూనిట్ కి పర్ యూనిట్ కి. ఇంకా పైపెచ్చు ఇంకా 400 దాటితే ₹9.70. ఇది గత కొంతకాలంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు. ఇవి విద్యుత్ ఛార్జీలు వీటి మీద అయ్యో ఎక్కువైపోయి దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది. ఒక యూనిట్కి ఇది పెరుగుతుంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది.
అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు. ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కామ్లలో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సి రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన అది కానీ అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ వటం తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి. అడిగితే అడ్డగా బుకాయిస్తున్నారు. ఏమని బుకాయిస్తున్నారు? మీరే కదా ఏపీఆర్సీ పెట్టారు, మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆ నాయకులకి మీ ద్వారా రేపు ఇంక మళ్ళీ దీని తర్వాత అడగబోయే పత్రికా సోదరులకు కూడా వాళ్ళకి కూడా ముందుగా చెప్తున్నాను, వాళ్ళకి కూడా మీకు కూడా ఇవన్నిటినీ ఓవర్కమ్ అయ్యాయి కదా. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు సంపద సృష్టి తెలుసు, అద్భుతమైన మాకు ఆలోచనలు ఉన్నాయి, మాకు వచ్చి అనుభవం ఉంది అని కదా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వీటికన్నిటికీ మీరు ముందుకు వచ్చారు. మరి ఏ రకంగా మీరు ఈ 2 రూపాయలని రేపు మార్చి లోపల ఇవాళ నుంచి మరి మార్చి వరకు చూస్తే సుమారు 2 రూపాయలు పెరగబోతుంది. ఏ రకంగా మరి మీరు వడ్డనేస్తారు? ఈ 15,000 కోట్లని ఎందుకు ప్రభుత్వం సబ్సిడీ లోపల ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వబోతుంది? ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం సబ్సిడీ చేయొచ్చు కదా, ప్రజలకు భారం పడకుండా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? కారణం ఏంటి చెప్పండి. నేను ప్రజల తరపున అడుగుతున్నాను. ఓ ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డబ్బుని తక్షణమే ట్రోప్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేగకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసంగా ఆలోచన చేయండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు, ఇదేదో ఎన్నికలైపోయిన 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు కదా. ఆయన ఎన్నికలైన 7 నెలలకే మాట్లాడుతున్న మాటలు కదా, 6 నెలల తర్వాత 7వ నెలలో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దయచేసి ఆలోచన చేయండి. ఏ రకంగా ఉందంటే ఏది మాట్లాడినా ఏదో శ్రీరామనామం జపంలాగా ఏదో రామ 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 అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆవు గదలాగా ఆవు పాలు ఇచ్చిన పాలు తెల్లగా పాలు వచ్చి తెల్లగా ఉండను, దాని నుంచి నెయ్యి వస్తుంది, వెన్న వస్తుంది, వెన్న వచ్చి మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇదే కథ, ఇంకో కథ లేదు. గత 5 సంవత్సరాలు జరిగింది. మరి 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి మభ్యపెట్టే కదా మీరు అధికారంలోకి వచ్చారు. వాస్తవం చెప్పండి, అవునా కాదు చెప్పండి. మళ్ళీ ఏ రకంగా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతారు మీరు? ఏ రకంగా పెంచుతారు? ఇది ధర్మమేనా చెప్పండి? ఇది న్యాయం కాదు కదా ఇది. ఇంతే కాకుండా మీరు ఈ ఈ సమయంలో సుమారు ఈ 6 నెలలకి 67,237 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చారు. 67,237 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మళ్ళీ మంగళవారం ఇంకో 4,000 కోట్లు మళ్ళీ అప్పు తేపోతున్నారు. అంటే సుమారు 70,000 కోట్లకి ఈ అప్పు వచ్చి వెళ్తుంది.
ఈ 70,000 కోట్లలో 15,000 కోట్లు వచ్చి మరి దీనికి ఇవ్వపోయారా? ట్రాన్స్కోకి ఇవ్వపోయారా? ఎందుకు ఇవ్వలేదు? సబ్సిడీ కింద ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? మన అంతమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు మేము ఇచ్చాం కదా, అంతమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు మేము ఇచ్చాం కదా, మన కార్యక్రమం చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? మీరు చేయకంట మళ్ళీ మీరు వచ్చి ఇవ్వాల తగుదమ్మని అంటూ ఈ నెలలో వచ్చి సుమారు ₹1.20 వరకు, మళ్ళీ మార్చి నెలలో వచ్చి ఇంకో 90 పైసల వరకు, అంటే ₹2 విద్యుత్ ఛార్జీ పెంచడం, 67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి, పోనీ అప్పునేమైనా ప్రజలకు ఏమైనా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలాగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఏమైనా చేశారా? పథకాలకి ఏమైనా ఇచ్చారా? ఒక్క పెన్షన్ తప్ప ఇంకేమైనా ఇచ్చారా? చెప్పండి. పెన్షన్ తప్ప ఏమైనా ఇచ్చారా? చెప్పండి. పర్వాలే చెప్తే మేము ఇచ్చాం కదా, ఈ 70,000 కోట్లు చేశాం కదా అనొచ్చు. లేదు కదా. ఒక దీపం పథకానికి వచ్చి అది ఒక సిలిండర్కి ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకని చెప్పి దానికి ఒక 800 కోట్లు బడ్జెట్లు కేటాయించారు. అందులో ఇప్పుడు 200, 300, 400 కోట్లు ఖర్చు అయితే అవ్వచ్చు. అవునా కదా? ఇదేం నేను చెప్తున్నా ఏమైనా అబద్ధాలా? చెప్పండి. ఇదే మా హయాంలో, వైసీపీ హయాంలో అయితే ఇప్పటికే సుమారు ఈ 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు వచ్చి ప్రభుత్వం విడుదల చేసి ఉండేది. గత సంవత్సరంలో చేశాం. 22-23లో చేశాం. తర్వాత 8 వచ్చి ఆగిపోయినాయి. 18,000 కోట్ల రూపాయలు. ₹1, ₹2 కాదు. ఆ అక్క చెల్లి, ఆ అమ్మ, తల్లి, ఆ అవ్వ ఆ ఖాతాలో చేశాం. నేనేమి ఏదో అభూత్ కల్పనలో లేకపోతే వాస్తవ దూరమో నేను చెప్పట్లే. మనకు తెలుసు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చాం. జూలై నెలలో సుమారు 6,000 కోట్ల రూపాయలని విడుదల చేశాం. గత సంవత్సరం జగనన్న విద్యాదేవునికి వచ్చి 1,150 కోట్లు ఇచ్చాం గత సంవత్సరం. అదే వసతి దేవునికి 1,150 కోట్లు ఇచ్చాం. విద్యాదేవునికి 2,200 కోట్లు ఇచ్చాం. విదేశీ విద్యాదేవునికి వచ్చి 200 కోట్లు ఇచ్చాం. రైతు భరోసాకు వచ్చి 6,100 కోట్లు ఇచ్చాం. 2 విడతల్లో ఇప్పటికే సున్నా వడ్డీకి వచ్చి 250 కోట్లు అక్షరాలకు వచ్చి వాళ్ళు డాక్రా సొసైటీకి ఇచ్చాం. మత్స్యకార భరోసా 200 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1,300 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేషనల్కి వచ్చి 610 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ లా నేషనల్కి వచ్చి 17 కోట్లు ఇచ్చాం. మిగిలిపోయిన లబ్ధిదారులు అందరూ కలిపి 98 కోట్లు, మొత్తం 18,125 కోట్లు ఈ రోజుకి గత సంవత్సరంలో ఇచ్చామని చెప్పండి. మరి 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 మీరు నేను ఇమ్మని అడగదు, ఎందుకంటే ఇది మీ ప్రయారిటీ కాదు. ఇందులో కొన్ని మీ ప్రయారిటీ, దానికి కొన్ని పేర్లు మార్చవచ్చు, కొన్ని ఊర్లు మార్చవచ్చు, కొన్ని రూపురేఖలు మార్చవచ్చు, కొన్ని తాలూకు విధానాలు మార్చవచ్చు. ఓకే, ఫైన్. ఇంకా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాలూకు ఉంటాయి. దాని ప్రకారం మీరు చేయవచ్చు. కానీ ఎప్పుడు ఇస్తారు? మరి 18,000 కోట్లు ఇచ్చాను కదా ప్రభుత్వం. ఇచ్చినప్పుడు నువ్వు ఈ 6 నెలల్లో పెంచిన ₹1,000 పెన్షన్ తప్ప ఇచ్చిన ఒక్క సిలిండర్ తాలూకా కొంతమందికి ఇచ్చింది తప్ప ఇంకే స్కీమ్ ఇచ్చావు చెప్పండి. మరి 67 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు కదా. 67 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దేనికి ఖర్చు పెట్టారు? దేనికి మీరు ఇచ్చారు చెప్పండి, అడుగుతున్నాం.
ఒక ప్రతిపక్షంగా ప్రజల తరపుని ప్రజల గొంతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. దయచేసి చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. ఆలోచన చేయండి. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. అది కాదు కదా, సరికాదు కదా. తిరిగి సుమారు 15,000 కోట్ల 485 కోట్ల నుంచి 15,485 కోట్లని విద్యుత్ ఛార్జీల్ని మళ్ళీ అదనంగా నడ్డి విరిచే రేట్లు మీరు వడ్డిస్తున్నారు. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు వచ్చి అమ్మమ్మమ్మ అప్పు చేస్తున్నారు. మరి ఇప్పుడు చేసిన అప్పు ఏం చేస్తారు? మీ స్నోలకి, పౌడర్లకి, మీ సోకులకి, దానికి ఖర్చు పెడుతున్నారా? దేనికి ఖర్చు పెడుతున్నారు? ఏమని అడిగితే అప్పుడు చేసిన అప్పుగా వచ్చి మీరు వచ్చి ఇదిగా ఎస్, అంతకుముందు కూడా అప్పు ఉంది కదా. అంతకుముందు కూడా 2019 సంవత్సరంలో మేము అది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 3,90,000 కోట్లు అప్పు ఉంది. 1,30,000 కోట్ల నుంచి 3,90,000, 2,60,000 కోట్లు అదనంగా మీరు అప్పు చేశారు. దాన్ని 7,10,000 కోట్లు అయింది. దాంట్లో 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు ఈ 4 లక్షల్లోనూ. వాస్తవం కదా? అందుకే కదా ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది. అందుకే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. అందుకే కదా మార్కెట్లో కలకల ఆడేది సాయంత్రం అయితేప్పటికి. మరి ఇప్పుడు ఎందుకు ఇవాళ పేపర్లు చూసాం, నిన్న పేపర్లు చూసాం, నెట్లోకి వెళ్తే చూస్తున్నాం. జిఎస్టీ 10% తగ్గిందంటున్నారు, ఆదాయం తగ్గిందంటారు. మాకే బాధ అనిపిస్తుంది. రాష్ట్రం ఆదాయం తగ్గడం వల్ల మేము ఏదో చక్కలు గుద్దుకోవట్లే. అయ్యో ఏమవుతుంది, ఎలాగా ఈ ముందుకెళ్తుంది, ఎలా కాలం గడుస్తుంది, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది కదా, ఏమవుతుంది అని మేము ఆందోళన చెందుతున్నాం. అంతేగాని మంచి పని అయింది ఈ ప్రభుత్వానికి అని మేము అనుకోవట్లే. అనుకుంటే పొరపాటు. ఆందోళన చెందుతున్నాం ఆదాయం తగ్గిపోతుందని చెప్పి. ఆలోచించండి. అసలు ప్రభుత్వానికి ఒక విధానము, ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక లేదు. ప్రభుత్వం మీద కింద అధికారుల మీద పట్టు లేదు, ఒక ఆలోచన నాకేది కనిపించట్లే. నేను ఎవరినో విమర్శిస్తానని కాదు, ఎవరినో వేరే చూపెడతానని కాదు. దయచేసి ఆలోచన చేయండి. ఎక్కడ ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడెక్కడో కొట్టుకుంటారు. కొట్టుకోవడం ఏంటి? ఒక కాలువ గురించో, ఒక రోడ్డు గురించో, ఒక దీని గురించో కాదు. నాకు సగం, నాకు సగం, నాకు సగం, నీకు పోయాను, నీకు పోయాను రేటు, నాకు సగం, నాకు దానికి వచ్చి కొట్టుకోవడం ఏంటి? నాన్ సెన్స్. అది బహిరంగంగా దానికి వచ్చి ముఖ్యమంత్రి గారు పంచాయతీ ఏంటి? ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలి. భయం రావాలి, భక్తి రావాలా? భక్తి అని ఉండాలా, భయం అని ఉండాలి, గౌరవం ఉండాలి. ఏది లేకపోతే నూతన మద్యం విధానం తెచ్చారు, ఓకే, ఎవరి పాలసీ వాళ్ళది, నేను కాదను. ఎప్పుడు బహిరంగంగా బెల్ట్ షాపుల్లో ఆక్షన్ ఇస్తుంటే ఎక్కడో సీక్రెట్గా 1, 6 ఎప్పుడో జరుగుతుండేవి. మా దృష్టికి వస్తే దెబ్బలు ఇవ్వడం. ఇప్పుడు అడగ కాదు, బహిరంగంగా ఆక్షన్ ఇస్తుంటే చెప్పుకుంటే సిగ్గు. కానీ ఇది ఇన్ని తర్వాత మా అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచన చేయండి. మా జిల్లాలో ఒక ఊర్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వైన్ షాప్ తాలూకు టైమింగ్, ఇది అమ్మడం, ఓకే ఫైన్. ఆ మిగతా సమయం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క ఊర్లో ఆ 9 నుంచి మళ్ళీ ఉదయం 9 వరకు బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి 50 లక్షలకి ఆక్షన్ వేశారండి. ఊర్లో 50 లక్షలకి వేశారండి ఆక్షన్. చెప్పుకుంటే ఎంత సిగ్గండి. పబ్లిక్గా అధికారులకి ప్రజాప్రతినిధికి తెలిసి ఏం చెప్పుకోవాలా అర్థం అవ్వట్లేదు. ఎవరి మీద ఆపాదించలేదు నేను, అంటే భయం లేదు, ప్రభుత్వ విధానం మీద ఆలోచన లేదు.
అమ్మో తప్పు చేస్తే ఒప్పుకోరా అనే ఒక ఇది లేదు. ప్రభుత్వ విధానాలు పెడుతుంటే ఎక్కడెక్కడో డివిజన్ జరుగుతుంటే 1, 2, 3 అది 1, 2, 3 పబ్లిక్గా ఓపెన్గా జరుగుతుంటే నేను చెప్తున్నవి ఏదో మాకు సానుభూతిగా ఉన్నాయి ఏ సాక్షి పత్రికో లేకపోతే ఇంకొక పత్రికో కాదు. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలనే చెప్తున్నాను. ఈనాడులో వస్తున్న కథనాలనే నేను చెప్తున్నాను. తప్పు కదా, ఆలోచన చేయండి. ఇది ఎక్కడైనా మనం చూసామా, ఎప్పుడైనా చూసామా? ఎవరి మీద చర్య తీసుకున్నారా? ఏ ఒక్కరి మీద కనిపించిందా చర్య? చెప్తే తప్పలేదు. ఏమవుతుంది ఇది? ఓ పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానాలు వచ్చి అమలు జరపడానికి బడ్జెట్లో కేటాయింపులు చేయరు. అప్పు చూస్తే ఇప్పుడు వచ్చి 67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఈ 6 నెలల కాలంలో. ఇంక రేపు మంగళవారంతో 4 కలుపుకుంటే 70,000 కోట్లకి వెళ్ళిపోతుంది. పోనీ సంక్షేమానికి మీరు ఇచ్చిన సూపర్ 6కి ఏమైనా మీరు రిలీజ్ చేశారనుకుంటే ఒక్క ఫంక్షన్ తప్ప 1000 రూపాయలు తప్ప 3 సిలిండర్ ఇస్తానని చెప్పి ఒక సిలిండర్ ఇచ్చే సిలిండర్లో ఒక 30%కో 40%కో 300-400 కోట్లు తప్ప ₹1 ఎక్స్ట్రా ఏమైనా ప్రజలకు ఇచ్చారా? మరేమీ 70,000 కోట్లు ఏమనంటే నా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాత కథ పాత ఇది అంటారా? శ్రీరామ్ జపం లాగా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తారు రామరామ అని. ఎందుకు? అదేంటి మీ ఆలోచన, మీ విధానం? రేపటి నుంచి ఇవాళ నుంచి పూర్వపరంగా అయిపోద్ది వాయింపు. రేపటి నుంచి బిల్లులు చూస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ట్రూ ఛార్జీలు ₹1.20 వచ్చి ఈ నెల ఫిబ్రవరిలో వచ్చి మార్చి నుంచి ఇంకో 90 పైసలు మొత్తం ₹2 చిల్లరి మొత్తం వాయింపు. ఎందుకు ప్రభుత్వం ఇవ్వదు? ఎందుకు సబ్సిడీ ఈ 15,000 కోట్లు ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ చేయరు? 70,000 కోట్లు వస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వరు వాళ్ళకి? ఇవ్వాలని డిమాండ్ మళ్ళీ చెప్తున్నాను. అంతమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు వచ్చి మీ గత 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు మీరు సబ్సిడీగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డిస్కమ్లకి మేము 45,000 కోట్లు సపోర్ట్ చేశాం కదా. ఇప్పుడు 45,000 కోట్ల కంటే ఎక్కువ చేయండి. ప్రజల మీద భారం పడకండి, చేయండి. ఎవడొద్దండి మిమ్మల్ని? ఏదో ఒక డైవర్షన్. నాకు ఇవాళ ఇంకోటి ఇవాళ పత్రికలు చూశాను. నిన్న మొన్న టీవీలో రాత్రి చూస్తాడికి డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం, ఏదో పోర్టు వ్యవహారం అదొక అంతా. మన అంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు ఏంటో తెలియదు, కానీ దయచేసి ఇది విట్టిగా చెప్తున్నాను, ఇదేమి వ్యక్తిగతం చెప్తాను. ఎందుకంటే ఎంతమంది మా బండ్ల గణేష్ ఉండేవాడు ఒక సినిమా తీసేది, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3 నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. నాకు అర్థం అవట్లే. ఆ మంత్రి అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు? ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకనవాడా? ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు, డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలీదా? ఏంటిది? ఇవాళ చూస్తే పూర్తిగా పేపర్లో, ఇవాళ ఈనాడులో అనుకుంటా, ఈనాడులోనో జ్యోతులోనో నేను ఆ పేపర్ రెడ్డిగా పూర్తిగా
డైవర్షన్ ఏది? ఆ పోర్టు తాలూకు అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి, రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, కమ్మలకుంటే మాకే సంబంధం, రెడ్డికుంటే మాకే సంబంధం. ఏమైనా చట్టవిధంగా ఏం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు దుర్మార్గ బంధువులు అయితే చర్యలు తీసుకోండి. 5 సంవత్సరాలు మీకు చేద్దాం, 6 నెలలు అయింది, ఇంకో 6 నెలలు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది కదా. కాదు యూనియన్ దాని ఏం పేరు, ఎక్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి సో అండ్ సో ఎక్స్పోర్ట్, లేకపోతే కాకినాడ మిల్లర్స్ యూనియన్ సో అండ్ సో, లేదు అంటే స్టేట్ యూనియన్ సో అండ్ సో, అప్పుడు సో అండ్ సో, ఇప్పుడు ఎస్ఎస్, అప్పుడు రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు ఒక చౌదరి గారు వచ్చారు. అంతే కదా తేడా. ఎవడే మనిషి కదా ఉంటాడు అక్కడ. ఆ మనిషి వచ్చి రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి, ఇంకొక కులం అయితే ఏంటి, వచ్చారు లేదు ఇప్పుడు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ప్రభుత్వాలను ప్రభావితం చేసుకున్నట్లు ఆ వ్యక్తులు వచ్చి ప్రభుత్వాలు ప్రభావితం చేస్తే చూస్తూ ఊరుకుంటావా? వాస్తవంగా మనస్సాక్షిగా నా పత్రికా సమావేశం అయిన తర్వాత పెద్దలను ఆలోచించుకోమనండి. ఈ ఎక్స్పోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లు అందరితోనే వాళ్ళ ఇంట్లో సమావేశాలు పెట్టుకొని ఆ పెర్మిషన్ ఇప్పించారు లేదా, అవునా కదా చెప్పమనండి. పెర్మిషన్ నేను తప్పన్నాం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు పోర్టులు చేస్తేనే అందులోనే మంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, మంది రైస్ బౌల్, మంది పంట బయటికి వెళ్ళాలి. కరెక్టే. కానీ వెళ్ళాలంటే దొంగతనంగా దొంగ బియ్యాన్ని వెళ్ళిపోవాలా? కాదు కదా. దానికి ఎవరు సమర్థించం కదా. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అవి లేకుండా ఇప్పుడు వచ్చి ఆ పోర్టు వచ్చి ఎంత తీసుకోండి, ఈ పోర్టు ఎంత, మనకెందుకంట? ఆ పోర్టులో తీసుకుంటే ఆయాలు పెట్టుకోమనండి. ఒకవేళ ఏమైనా చట్ట వ్యతిరేకంగా జరిగితే ఒకవేళ ప్రభుత్వ ఇంటర్వ్యూన్స్ అవసరం అనుకుంటే చేసుకుంటే ఎవడొద్దన్నాడు? మాకు రెడ్డి గారిది అయితే మాకేటి, చౌదరి గారిది అయితే మాకేటి? ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన న్యాయం కావాలి, మాకు కావాల్సిన పద్ధతిగా పరిపాలన జరగాలి, పద్ధతిగా వ్యవహారం జరగాలి. అంతేగాని దీనికి డైవర్షన్ ఎందుకు? మళ్ళీ దేనికోసం ఈ డైవర్షన్? అర్థం అంటే నేను మళ్ళీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, దీన్ని పాజిటివ్గా తీసుకుని. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు పర్వాలేదే, నేనేం చెప్తే ప్రజలు నమ్ముతారు. అలాగే అనుకున్న వాళ్ళందరూ ఏమైపో మాకు తెలుసు. మేము అలాగే 5 సంవత్సరాలు అనుకున్నాం, మేము చెప్పింది వాళ్ళు ప్రజలు నమ్ముతారని. ప్రజలు తెలివైన ప్రజలకి కావాల్సిన అవసరాలను తిరగకపోతే ఏం తెలుసు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రయత్నం చేయండి. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారో, ఏదైతే మాది హామీ, మాది భరోసా అన్నారో, దాన్ని మళ్ళీ రోడ్ బ్యాక్ చేసుకోండి. ప్రభుత్వం సబ్సిడీ చేయండి. తెచ్చిన 70,000 కోట్ల రూపాయలు అప్పుల్లోనూ ఇవాళ తెచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు దానికి సప్లై చేయండి. మీరు ఇచ్చిన సూపర్ శక్తిని ఏ డేట్ని అమలు జరుపుతారో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో వాటిని కాకుండా 6 నెలలు అయిపోయింది. ఇంకెన్నాళ్ళు ఆనియమును? పెళ్ళి అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇంక పిల్లలు పుట్టే సమయం, ఇంకా ఆనియమునేనా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమేనా? ఇంకా వైసీపీ ప్రభుత్వం చెప్పమేనా? ఇది ధర్మమేనా? ఇది ఏంటిది? ఈ విద్యుత్ ఛార్జీలు మాత్రం మా పార్టీ విధానాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తరపున ప్రజల గొంతుకుని వినిపించబోతున్నాం దీని మీద. ఓకే.